పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే విజయచంద్ర పార్టీ జెండాను ఆవిష్కరించి మాజీ సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీనియర్ పార్టీ కార్యకర్తలను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అప్పటి వరకు రాజకీయాలంటే కొందరి సత్తే అన్న భ్రమను పటాపంచలు చేస్తూ సామాన్య కార్యకర్తలను నాయకులు దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారిని అలాగే పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అలాగే వారి సతీమణి అనూష గారు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభిస్తున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై చంద్రబాబు, నారా లోకేష్. అలాగే సీనియర్ తెలుగు అలాగే పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంగి రాధాకృష్ణ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు. సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు. నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం 1982 మార్చి భోజనం చేసే కార్యక్రమం కూడా ఉంది. అందరికీ స్నాక్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ స్నాక్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు ఎవరు నించోవద్దు, కొన్ని చైర్లు కూడా ఖాళీ ఉన్నాయి. లేదు నాకు ఇక్కడ చెమట పడుతుందంటే కొంత తెలివైన వాళ్ళందరూ అక్కడ ఫ్యాన్ కింద కూర్చున్నారు చాలా మంది. అది అంటే తెలివైన బ్యాచ్ అనమాట. ఎండ తగలకూడదు, నల్లబడకూడదు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇందాక ఎవరో చెప్పారు, నేను వస్తున్నప్పుడే మనకి తెలుగువారి పండుగలు ఉంటాయి, సంక్రాంతి ఉంది, దీపావళి ఉంది. కానీ తెలుగుదేశం కార్యకర్తల పండుగ ఈరోజు మన అందరి పార్టీ ఆవిర్భావన పండుగ. ఎందుకంటే తెలుగువారి పండుగ ఇది కూడా చెప్పుకోవాలంటే ఒక విధంగా. ఈ దేశంలో చాలా మంది పార్టీలు వచ్చాయి. కొన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేని గొప్పతనం మన తెలుగువారి పార్టీ, తెలుగుదేశం పార్టీకి ఉంది. మనం ఒక రీజనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఏం చేయగలుగుతుంది అంటే పోటీ చేయగలుగుతుంది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, లేకపోతే ఎమ్మెల్సీలుగా ఏదో ఇవ్వగలుగుతుంది. కానీ ఒక ప్రాంతీయ పార్టీ
ప్రధానుల్ని డిసైడ్ చేసే పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్న ఎన్టీఆర్ తెలుగువారు పివి నరసింహరావు గారు ఉంటానంటే మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇచ్చి మా తెలుగువాడు దేశానికి ప్రధాని అయితే ఉంటారని అక్కడి నుంచి మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ప్రధానుల్ని ఎన్నుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దేవగౌడ గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా వహించి దేవగౌడ గారిని కూడా మన తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ఆయన కూడా ప్రధాని చేయడం జరిగారు. అంతేకాదు రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో కూడా అబ్దుల్ కలాం గారిని సజెస్ట్ చేసి అప్పట్లోకున్న మన సపోర్ట్ అంతా రాష్ట్రపతికి ఇచ్చి రాష్ట్రపతిగా ఎన్నుకోగలిగిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఏ రీజనల్ పార్టీకి ఇంత గొప్ప చరిత్ర ఉండదు, ఏ రీజనల్ పార్టీకి ఇంత కెపాసిటీ ఉండదు. దేశాన్ని ఒప్పించగలిగిన పార్టీ మన పార్టీ. ఎందుకంటే అది అయిపోయింది మొన్న ఉపరాష్ట్రపతి విషయంలో కానీ. అలాగే తెలుగుదేశం పార్టీ ఒక పరిశ్రమ నాయకులు తయారు చేయడంలో, ఎందుకంటే ఆయన అనుకున్న శిష్యులే పక్క రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు, ఆయన అనుకున్న శిష్యులే పక్క రాష్ట్రాలకి గవర్నర్లు, ఆయన దగ్గర శిక్షణ చేసిన వాళ్ళే మన పక్కనున్న ఒడిశా కూడా గవర్నర్లు. అంటే ఈ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్ని నాయకులుగా తయారు చేస్తుంది, నాయకుల్ని మరి ముఖ్య నాయకులుగా తయారు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు కూడా గుండె నిండా ధైర్యం ఉండాలి, గర్వంగా మీ తలపైకి ఉండాలి. ఏ పార్టీకి లేని గొప్ప చరిత్ర మన పార్టీకి ఉంది. నిజంగా చెప్తున్నా, ఇందులో ఉండే వాళ్ళకి ఆ గర్వం ఉండాలి. అరే నీది ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ అని ఒక గర్వం ఉండాలి, కాలు ఎగరేసుకునే గొప్పతనం ఉండాలి. నిజంగా చెప్తున్నా, దేశంలో ఏ పార్టీకి ఇంత గొప్ప చరిత్ర లేదు, దేశంలో ఇంకే పార్టీకి ఇంతమంది కార్యకర్తలు లేరు. ఈ దేశ రాజకీయాల పార్టీలన్నిటికీ మనం పాఠాలు నేర్పాం. కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఈ యొక్క సంస్థలు నిలబెట్టాలి, ఒక వింగ్స్ తయారు చేయాలి, అలాగే ఒక ఆఫీస్ ఉండాలి, ఆఫీసులో ఇంత సిస్టమ్ ఉండాలి, ఆఫీసులో ఇలా పనులు చేయాలి, క్యాడర్ని తీసుకురావాలి, బూతులు పెట్టాలి, క్లస్టర్ పెట్టాలి, యూనిట్ పెట్టాలి, వీళ్ళ పైన ఇంత వ్యవస్థలు తీసుకురావాలని ఆలోచించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరే మాకు ఓనర్లు, మీరే మాకు అధ్యక్షులు, మీరున్నారు కాబట్టే మీ పైన ఉన్నాం, మీరున్నారు కాబట్టే మీ ముఖ్యమంత్రిని అయ్యగలిగాను, మీరున్నారు కాబట్టే మేము ఎమ్మెల్యే అయ్యామని చెప్పుకోగలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఇంటిలోకి వెళ్తాం. ఏ కార్యకర్తలు ఆలోచించండి, మన రాష్ట్రంలోనే ఇంకొక పార్టీ ఉంది, ఇందాక చెప్పున్నారు. ఈ రోజు మంచి శుభదినం, అలాంటి పేర్లు పలకడం కూడా అశుభం అనిపిస్తుంది, అందుకే నేను పలకూడదు అనుకున్నాను. కొన్ని పార్టీల పేర్లు, కొన్ని పేర్లు కూడా చెప్పవసరం లేదు, ఎందుకంటే ఈరోజు నిజంగా శుభదినం. అన్నగారు పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 45వ వసంతాల్లోకి మనం అడుగు పెడుతున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇంకొకటి, ఇదే తెలుగుదేశం పార్టీ నాకు తెలుసు 100 సంవత్సరాలు చేసుకుంటాం, రాబోయే 200 సంవత్సరాలు చేసుకునే సెలబ్రేషన్స్ కూడా ఉంటే, అప్పుడు మనం ఉండకపోయినా మన రాబోయే తరాలు, మన తర్వాత తరాలు కూడా చేసుకుంటాయని ఆశిస్తున్నాం. మనం చాలా మంది పాఠాలు నేర్పాం. ఇక ఈ 44 వసంతాల్లో తెలుగు నేలపై ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేసాం. మచ్చుకు చెప్పుకుంటే హైటెక్ సిటీ గురించి మాట్లాడితే, ఆ తర్వాత IBM గురించి మాట్లాడితే, ఆ తర్వాత ISB గురించి మాట్లాడుకుంటే, అలాగే ప్రాజెక్టులు పోలవరం గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా మన భోగాపురం గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ బహుళ పెద్ద ప్రాజెక్టులు ఏవైనా జరిగాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడేనేది.